హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ రాజ్యలక్ష్మి డిజైన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది కట్ వర్క్ హ్యాండ్ అండి. ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదండి, ఈ హ్యాండ్ లైనింగ్. దాని మీద ఇది మొత్తం మూడు లేయర్స్ అన్నమాట. ఇవి ఫస్ట్ లేయర్ వచ్చి మనము ఈ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. మిగతా 2 లేయర్లు వచ్చి ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని అవి పల్టీ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఒరిజినల్కి ఫస్ట్ లేయర్ అటాచ్ చేస్తున్నాం. ఇది అటాచ్ చేసి అది పల్టీ తిప్పుతారనమాట. ఇప్పుడు అది ఫస్ట్ లేయర్ మనం కుట్టేది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనమాట ఇది. అట్లా ఆ కర్లింగ్ ఉన్న దగ్గరల్లా కటింగ్ పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం అది అట్లా కటింగ్ పెట్టుకొని దాన్ని ఇప్పుడు మనం పల్టీ చేసుకోవాలి. అలా మొన్న ఈ బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు చెప్పాను కదండి, ఇది హ్యాండ్ ఎట్లా తయారు చేస్తారు అనేది వీడియో పెడతానని. అందుకని ఇప్పుడు ఇది చూపిస్తున్నానండి. ఇది మనం ఒరిజినల్ హ్యాండ్ కటింగ్ ఉంటుంది కదా, దానికి ఫస్ట్ లేయర్ అటాచ్ చేస్తున్నాం. కుట్టేసి అట్లా పల్టీ తిప్పి మనం అలా అలా అన్నీ కూడా కర్లింగ్స్ వచ్చేటట్టుగా మనము అనుకోవాలన్నమాట. నెక్స్ట్ దాని మీద సింగిల్ పాదంతో చేయాలండి ఇదంతా వర్క్. మనం ఆ వర్క్ ఉన్నమంటే స్టిచ్ చేసుకొని రావాలి. ఇది యాస్టీజ్గా మీరు గమనించినట్టయితే మొత్తం అది కనిపిస్తూ ఉంది వీడియోలో మీకు. ఆ రౌండ్ అనేది ఎట్లా ఉందో అట్లాగే తిప్పుకొని రావాలి. సేమ్ అలాగే కుట్టుకొని రావాలి. అట్లా ఇప్పుడు ఇదే మాదిరిగా మనం ఇంకొక 2 పీసులు ఉన్నాయి కదండి, ఆ 2 పీసులు కూడా 4 ఇంచెస్ లైనింగ్ ఎక్స్ట్రా తీసుకొని అట్లా అవి ముందుగానే రెడీ చేసి పెట్టాము. అట్లాగే తిప్పేసి ఉంచామన్నమాట. ఇప్పుడు అవి 1 బై 1 మనం ఆ లైనింగ్ మీద అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్ వేయకూడదండి, జస్ట్ అది అట్లా పెట్టుకొని తర్వాత మనం అటు సైడ్ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో గమనించినట్లయితే ఆయన 1 బై 1 పెడుతున్నాడు, వర్కర్ చేస్తున్నాడండి. నేను చెప్తున్నాను మొత్తం ఆయనకి పక్క నుండి. ఇప్పుడు మనం అటు సైడ్ ఫాల్స్ కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇవి షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. మనకు అవసరం లేదు అంటే ఎల్బో హ్యాండ్స్ కూడా మామూలుగా పెట్టుకొని కుట్టేసుకోవచ్చు. ఇవి షార్ట్ హ్యాండ్ లేయర్గా. ఇది లెహంగా మీదండి. ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. మొత్తం లెహంగా పిక్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను మీకు చూడండి. అట్లా అది లాస్ట్లో ఇప్పుడు వేసిన కుట్టు మనం తీసేస్తాం అన్నమాట. అది అప్పుడు మనం అట్లా వరుసగా పెట్టిని కదలకుండా ఉంటాయి అవి లేయర్స్. అటు ఇటు ఒక కుట్టు వేసేస్తున్నాము. వేసేసి ఇప్పుడు వెనకాల మళ్ళీ దాన్ని తిప్పి ఇప్పుడు ఒక లైనింగ్ ఎట్లా ఉందో కటింగ్ దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమైనా చూడాలి అనుకుంటే కామెంట్స్లు పెట్టండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడు అట్లా వస్తుంది. మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా లేయర్గా ఉంటుందన్నమాట. కస్టమర్ అలా అడిగారు లేయర్గా, అందుకే మనం ఎక్స్ట్రా అవి లేయర్స్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని 1 బై 1 పెట్టుకొని అటు ఇటు స్టిచ్చింగ్ యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ పైన ఎక్స్ట్రాస్ అంతా కట్ చేస్తున్నాము. మిడిల్లో సెంట్రల్ డాట్ ఎట్లా మిడిల్ ఎక్కడ వస్తుందనేది చూసుకొని మిడిల్లో డాట్ ఇచ్చుకోవాలి. మళ్ళీ మనం హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లో డాట్ అది చూడండి ఆయన ఇస్తున్నారు. అది డాట్ అట్లా ఇచ్చుకుంటే అది టోటల్గా హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇలా వచ్చింది. ఈ వర్క్ కంప్యూటర్ మీద చేసేటప్పుడు కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశామండి. ఇప్పుడు ఈ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ అప్లోడ్ చేస్తానని చెప్పాను. అలాగే ఇప్పుడు మీకు అది తయారు చేయడం కూడా చూపించాను. ఇది టోటల్గా బ్లౌజ్ రెడీ అయ్యాక ఎలా ఉందనేది కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.